పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకులంలో జ్వరం, జాండిస్ లక్షణాలతో విద్యార్థినుల వరుస మరణాలు సంభవిస్తున్నాయి. 5 రోజుల వ్యవధిలో ఒకే పాఠశాలకు చెందిన 2 విద్యార్థినులు మరణించగా అదే పాఠశాలకు చెందిన మరికొంతమంది విద్యార్థులు విశాఖ కేజీహెచ్, కురుపాం, రావాడ, రామభద్రాపురం, చినమేరంగి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లి విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడంతో ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు, అధికారులు అప్రమత్తమయ్యి పాఠశాలలో చదువుతున్న 611 మంది విద్యార్థినులకు తమకు అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. 20వ తేదీన దసరా సెలవుల నిమిత్తం స్కూల్ విద్యార్థినులంతా ఇంటికి వెళ్లడం జరిగింది. ఆ సమయంలో పువ్వల అంజలి అనే విద్యార్థిని వాళ్ళ తల్లితో కలిసి ఇంటికి వెళ్ళింది. 19వ తేదీన ఆమెకి ఫీవర్ వస్తే మనం ట్రీట్మెంట్ చేయించాము. టెస్ట్లో నార్మల్ ఫీవర్ అనే వచ్చింది. 20వ తేదీన కూడా ఆమెకు ఫీవర్ వచ్చిందని వాళ్ళ పేరెంట్స్ దుడ్డుకల్లు పిహెచ్సికి తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళు టెస్టులు చేసి నార్మల్ ఫీవర్ అని చెప్పడం జరిగింది. నార్మల్ ఫీవర్ అని చెప్పి పేరెంట్స్ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. 3 డేస్ అయిన తర్వాత నైట్ అమ్మాయి చనిపోవడం జరిగింది. మాకు 25వ తేదీని ఇన్ఫార్మ్ చేశారు. మేము అదే విషయాన్ని వెంటనే పిఓ గారికి, గురుకులంకి అందరికీ తెలియచేశాము. అదే రోజు మేము డిహెచ్ఎంఓ గారిని కూడా కలవడం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి సార్ కూడా మా పాఠశాలలో ఉన్న విద్యార్థినులు ఎక్కడున్నారో వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి స్క్రీనింగ్ టెస్టులు చేయమని వెంటనే ఆడియో మెసేజ్ పెట్టారు. మొత్తం హెల్త్ గ్రూప్స్ అన్నింటిలో కూడాను. తోయక కల్పన అనే విద్యార్థిని అయితే మన దగ్గర ఎటువంటి ఫీవర్ కానీ ఏమీ లేదు. ఆమె ఆరోగ్యంగానే ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు ఆదివారం ఆమెకు ఫీవర్ వచ్చింది అని చెప్పి వాళ్ళ మదరు సోమవారం హాస్పిటల్కి తీసుకొచ్చారు. సోమవారం మన ఏఎన్ఎం గారు ఇక్కడ కురుపాం సిహెచ్సిలో అడ్మిట్ చేయడం జరిగింది. సోమవారం 22, 23 తేదీలు కురుపాంలోనే ఆమె ట్రీట్మెంట్ జరిగింది. వాంతులు, ఫీవర్ అని చెప్పి 2 తగ్గాయి, కానీ ఆమెకి కడుపు నొప్పి వస్తుందని చెప్పి ఆమెకి చిన్నప్పుడు పేగు ఒరిసి కడుపు నొప్పి వచ్చేదంట. ఆ ప్రాబ్లం అని చెప్పి